ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో రెండో దినం రాత్రి ఈ కూడికు విచ్చేసిన ప్రియుడైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యంతో క్రైస్తవ జీవితం అది ఎట్లా ఉంటుందో ఈ స్థలంలో ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. థ్యాంక్ యూ. మరి 2 రాత్రులు దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ప్రభు పేర మరోసారి వాక్య ప్రేమికులుగా ఈ స్థలానికి వచ్చిన మిమ్మలను మనసారా అభినందిస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. నాతో కలిసి దేవుని వాక్యాన్ని మీరు చూడాలి అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాము. మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. క్రీస్తునందు మా సోదరుడు రాజా ఈ ప్రాంతాల్లో పడుతున్న ఈ ప్రయాసలో ఈ 2 దినాల కూడికలను ఇందులో నేనుండేందుకు మీరు కృప చూపారు, మీకు స్తోత్రాలు. గతించిన దినం నీ దాసుడు నీ పక్షంగా నిలబడి నీ మాటలు ఈ స్థలమును అందించారు. ఈరోజు ఉదయమున నా వంతుగా నేను కూడా వచ్చి నీ వాక్యంతో పరిచర్య చేయడానికి మీరే సహాయపడినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధిని మేము కోరుతున్నాము, నీ వాక్యం వినగోరుతున్నాము. మీరు మాతో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. మీరు కనుకరించి మాతో మాట్లాడము. క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, పాత నిబంధన గ్రంథానికి తెరదించిన పుస్తకం మలాకీ గ్రంథం. పాత నిబంధనకు తెరదించిన పుస్తకం మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం తరువాత మరి ఒక పుస్తకం
రావడానికి వ్యవధి 400 సంవత్సరాలు పట్టింది. మలాకీ ప్రవక్త చివరి ప్రవక్త, మలాకీ గ్రంథం చివరి గ్రంథం. మలాకీ ద్వారా వినిపించబడినటువంటి ప్రవచనాలు చివరి ప్రవచనాలు లేదా చివరి ప్రసంగాలు. పాత నిబంధన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇది చివరి పుస్తకం, ఈయన చివరి ప్రవక్త, ఈయనవి చివరి ప్రసంగాలు. తర్వాత దేవుడు సుమారు 400 సంవత్సరాలు ఆయన మౌనం వహించినట్టుగా అనిపిస్తుంది. మాట్లాడడం మానేశాడు 400 సంవత్సరాలు. మరలా బాప్తిసమిచ్చు యోహాను వచ్చే వరకు మరి దేవుని ప్రజలకు మరో ప్రవక్త లేడు. తర్వాత యాకోబు రాసిన పత్రిక ఉనికిలోనికి వచ్చే వరకు ఇక దేవుని ప్రజలకు మరో పుస్తకం లేదు. మళ్ళీ బాప్తిస్మిచ్చు యోహాను చెప్పే ప్రసంగాలు వినబడే వరకు మరో ప్రసంగాలు లేవు. ఇదే చివరి ప్రసంగం, ఈయనే చివరి ప్రవక్త, ఈ పుస్తకమే చివరి పుస్తకం. మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు మోగబోయినట్టుగా ఉంటుంది. మలాకీ గ్రంథం తర్వాత ఒక పేజీ తిప్పితే ఒక బ్లాంక్ వైట్ షీట్ ఉంటుంది అంతే మీ బైబిల్లో. అవునా? అందులో ఏమి రాస్తుంది చెప్పడమ్మా? ఏమీ రాసలేదు, అది ఖాళీ షీట్ అంతే. అట్లనే దేవుడు 400 సంవత్సరాలు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టం కలిగిన దేవుడు మాట్లాడడం మానేశాడు. మరో ప్రవక్తను పంపించడం మానేశాడు, మరో ప్రవచనం వినిపించడము మానేశాడు. దేవుడు అలాంత కఠినంగా ఉండడానికి గల కారణం ఏంటి? కరుణా సంపన్నుడైన దేవుడు, తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? మనం లేఖన భాగాల్లో మనం గమనిస్తే కొన్ని బలమైన కారణాలు మనకు కనబడుతూ వస్తాయి. నేను ఒక్కొక్కటి చెబుతాను, మీరు వాటిని రాసుకుంటే మంచిది, నాతో కలిసి ఆలోచిస్తే కూడా మంచిది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అందురు. దేవుడు నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నాను అంటే, ప్రభువా నీకు కృతజ్ఞతలు, మా ఎడల ప్రేమ చూపినందుకై మిమ్మల్ని స్తోత్రిస్తున్నాము అంటే ఎంత బాగుండను. కానీ వారు అనే మాట ఏంటంటే, ఏ విషయంలో ప్రేమించావు అని అడుగుతున్నారు. సరే, ఒక బడిపంతుల ముందు ఒక విద్యార్థి ఉన్నట్టుగా దేవుడే చేతులు కట్టుకొని జవాబు చెప్తున్నట్టుగా కనబడుతుంది. దేవుడు ఎలా జవాబిస్తున్నాడనంటే, యాకోబు ఏశావులు, ఏశావు యాకోబు కన్నకాడ, మరి ఏశావు వంశస్థులు ఎదోమీయులు తమ దేశంలోంచి చెదరి మళ్ళీ దేశానికి వచ్చి వాళ్ళ దేశాన్ని తిరిగి కట్టుకుందాము అనుకుంటే నేనేం అవకాశం ఇవ్వాల. మీరు 70 సంవత్సరాలు మీది కాని దేశంలోకి వెళ్ళారు, మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చాక మీరు ఇల్లు కట్టుకుంటే కట్టుకొనిచ్చాగా, మీ దేశం చుట్టూ మరి ప్రాకారాలు నిర్మించుకుంటే కట్టనిచ్చాను కదా, మీరు నా మందిరం కట్టాలనుకుంటే కట్టడానికి అవకాశం ఇచ్చాను కదా. 70 సంవత్సరాల తర్వాత యాకోబు సంతతి వారైన మీరు మళ్ళీ వెనక్కి వస్తే మీ ఇల్లు కట్టుకున్నారు, మీరు మందిరం కట్టారు, మీ దేశం చుట్టూ ప్రాకారాలు కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది నేను మీ ఎడల చూపిన ప్రేమ కాదంటారా? ఎదోమీయులు వారు దేశాన్ని, వారి పట్టణాన్ని బాగు చేసుకుందాము అనుకుంటే నేనేం వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ 70 సంవత్సరాలు మీరు మీ దేశంలో లేకుండా మళ్ళీ తిరిగి వచ్చి మీరు అన్ని పునర్నిర్మాణం చెయ్యాలి అనుకుంటే నేను అవకాశం ఇచ్చాను. ఇది నేను మీ ఎడల చూపిన ప్రేమ కాదంటారా అన్నాడు. చూసారా ఎట్లుందో?
దేవుడేమో ప్రేమిస్తున్నాను అంటే ఏ విషయంలో ప్రేమించామన్నా. ఆ రోజున వారెంతో, ఈ రోజున క్రైస్తవులు కూడా అంతే. నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నానంటే ఏ విషయంలో దేవుడు నన్ను ప్రేమించినాడు అని. అసలు ఇక్కడ నా ముందు కూర్చున్న మీ దగ్గర నుంచి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న వచ్చుంటది. ఇది తిరుగుబాటు ప్రశ్న. ఏ విషయంలో ప్రేమించావు అనే మాట ఇది తిరుగుబాటు ప్రశ్న. ఇది మంచి ప్రశ్న కాదు. సరేలేండి. మళ్ళీ దేవుడు వెంటనే రెండవ మాట, మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అన్నాడు. ఇటమా మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. మరి వెంటనే వీళ్ళు లెంపలేసుకొని, ప్రభా మమ్మల్ని క్షమించండి, నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టినందుకు మీరు మనం మన్నించాలి అని వేడుకోవాలిగా. కానీ ఆ పని చేయటం లేదు వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం. చూసారా ఎట్లుంది ఇది? మళ్ళీ ఏంటిది? తిరుగుబాటుతనమే. దేవుడే అంటాడు, నేను మీకు తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, మరి నేను మీకు యజమానుడనైతే, మీరు నా యొక్క దాసులు దాసురాండ్రైతే, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు, నన్ను గణపరిచేవాడు ఎక్కడున్నాడు? మీకు నా భయం లేదు, మీరు నన్ను గణపరచడం లేదు అని మళ్ళీ చెప్తున్నాడు ఆయనే. అమ్మ అర్థమవుతుందా? నేను మీ ఎడల ప్రేమ చూపినాను అంటే ఏ విషయంలో ప్రేమించావు అన్నారు. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టామన్నారు. అదే ఇప్పుడు 6వ వచనంలో మనం చదివింది. చూడండి ఏముందో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగ్గా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టాము అంటున్నారు. చూసారు ఎట్లుందో వీళ్ళ వైఖరి. ఇది రెండవ సంగతి. మొదటి సంగతి ఏంటి? నేను మీ ఎట్లా ప్రేమ చూపినానంటే ఏ విషయంలో ప్రేమించామన్నారు. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టినాము అన్నారు. సరే, దేవుడే కొంచెం తగ్గించుకుని ఈ మాట అంటాడు, మీరు నా బలిపీఠాన్ని లేదా నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు అన్నాడు. అప్పుడైనా పశ్చాత్తాపడాలి కదండి వీళ్ళు. ఇది 3వసారి, కానీ పశ్చాత్తాపం లేదు. ఏం చేసి నీ బలను అపవిత్రపరిచాము అంటున్నారు. చూడండి, చదువుతారు వీళ్ళ వైఖరి ఎట్లుందో. 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు, ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరు అందరూ. చూసారా ఎట్లుందా వీళ్ళ వైఖరి. ఇప్పుడు చెప్తాను మీరు. వారి మందలో మగది ఉండగా వారి మందలో ఉన్న ఒక ఆడగొర్రెనో ఆడమేకను అర్పిస్తున్నారట. సరే, వారి మందలో ఆరోగ్యకరమైన ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జబ్బువి, కుంటివి, గుడ్డివి తెచ్చి అర్పిస్తున్నారట. తర్వాత వీరి మందలో వీరికి సొంత గొర్రెనో మేకనో ఉంటే ఎవరిదో దొంగిలించింది తెచ్చి అర్పిస్తున్నారట. ఇది నా బలను అపవిత్రపరచడం కాదా? మీ మందలో మగది ఉండగా ఆడదాన్ని అర్పించారేంటి? మీ మందలో ఆరోగ్యకరమైన ఉంటే జబ్బు పట్టిన అర్పిస్తున్నారేంటి? మళ్ళీ మీ మందలో మీ సొంత ఉంటుండగా మీరు ఎవరితో దొంగిలించి తెచ్చి అర్పిస్తున్నారేంటి? అట్లా మీరు చేయటం వలన మీరు నా బలను అపవిత్రపరుస్తున్నారు అంటే పశ్చాత్తాపం లేదు. ఇవ్వండి, లోపల వారి యొక్క జీవితంలో ఉన్న లోటును పరీక్షించుకోవడం లేదు. తిరిగేమంటున్నారంటే ఏం చేసి నేను అపవిత్రపరిచినాము అంటున్నారు. వింటున్నారా లేదా? ఇలాగ తిరుగుబాటు చేసే మనుషులతో అసలు మాట్లాడడం అంత అవసరమా చెప్పండి? అసలు నీ కడుపున పుట్టిన పిల్లలే ఇలాగ తిరుగుబాటుతో వాళ్ళు జవాబులు ఇస్తున్నారు అనుకోండి, ప్రేమించి మాట్లాడదామని మీకు అనిపిస్తుందా? మీరు అప్పుడు ఏమంటారో తెలుసా? పోరా, నువ్వు చచ్చావు అనుకుంటాను, నువ్వు నా కడుపున పుట్టలేదు అనుకుంటాను అని చెప్పి తెగేసేస్తాం మనం. మన పిల్లల్ని అయితే మనం తెగేసి మాట్లాడతాం కదా. మన దేవుడు కూడా అట్లనే చెయ్యాలి. కానీ ఆయన మన టైపు కాదు కాబట్టి ఆయన మరోసారి మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీకు? 3 వచ్చాయి. నేను ప్రేమించానంటే వాళ్ళు ఏమన్నారు? ఏ విషయంలో ప్రేమించినావు? మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమంటున్నారు? ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టాం? మీరు నా బలను అపవిత్రపరుస్తున్నారంటే ఏం చేసి అపవిత్రం చేశాం? వీళ్ళు రాలుగాయ మనుషులు అన్నమాట. ఈ రోజు క్రైస్తవులకు రాలుగాయ అంటే గర్విష్ఠులు అన్నమాట. ఈ రోజున క్రైస్తవులకు ఆనాటి యూదులుగా ఏం పెద్ద వ్యత్యాసం లేదు. మీరు కాకపోతే బయటకు చెప్పడం లేదు కానీ లోపల ఈ నైజం ఉండనే ఉంటుందన్నమాట.
3 చెప్పానుగా, 4వ చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 17వ వచనానికి రండి. 2వ అధ్యాయం 17వ వచనంలో, మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టొచ్చు, దేని చేత ఆయన్ను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దేవుడు తన ప్రవక్త ద్వారా అంటున్నాడు, మీ మాటలతో మీరు నన్ను చాలా ఆయాస పెట్టేస్తున్నారు అన్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఏం మాట్లాడ ఆయాస పెట్టాం, ఏం మాట్లాడ దేవుని ఆయాస పెట్టామండి. అసలు ఇన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నా వీళ్ళ లోపల పరివర్తన కలగటం లేదు. దేవుని మాటలు స్వీకరించే మనస్తత్వం లేదు. దేవుని మాటలకు దీనత్వంతో జవాబు చెప్పడం వీళ్ళకి రావటం లేదు. ఇది ఎన్నోసారి, 4వ పర్యాయం. సరే, దేవుడు ఇంకా తగ్గిపోయి అంటాడు, సరే జరిగిందేదో జరిగింది అబ్బాయిలు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం 7వ వచనంలో, ఇది 5వ సారి. చూడండి, ఏమన్నా, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మీరు నా తట్టు తిరగండి రా బాబు అంటే ఏ విషయంలో తిరగమంటావు? ఏ తప్పిదం లేనట్టు, వింటున్నారా? వీళ్ళ దగ్గర ఏ లోపం లేనట్టు, వీళ్ళు చాలా దేవునికి చాలా అనుగుణ్యంగా బ్రతికేస్తున్నట్లు వీళ్ళ వైఖరి ఎంత భయంకరంగా ఉందో చూడండి ప్రియులారా. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అని అంటుంటే ఏ విషయంలో తిరగమంటావు అంటున్నారు. ఎన్నో చేయపడిగి ఇలాంటి తిరుగు సమాధానాలు ఇచ్చిన మనుషులతో దేవుడు మాట్లాడడం అంత అవసరమా? నేనైతే దేవుని స్థానంలోగా నేనుంటే, పొండ్రా మీ చావు మీరు చావండ్రా, ఇక నేను మీతో మాట్లాడను, మీ వెనకాల పడను, మిమ్మల్ని బ్రతిమలాడను, నా సేవకుల ద్వారా నా సందేశం వినిపించను, మీకు నాకు చెప్పండి తూచ్ సంబంధం అని ఉండేవాళ్ళమే. మనమైతే నేనైతే అదే అని ఉండేవాడినేమో. ఇంత సహనం ఎక్కడి నుంచి వస్తుందండి మనకు? సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు, ఓ ఏ విషయంలో తిరగాలి అర్థం కావడం లేదా? సరే చెప్తాను వినండి. మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడా? మీరు నా దగ్గర దొంగిలిస్తూ ఈ విషయంలో తిరగండి అంటున్నాడు. చూడండి 3వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా దగ్గర దొంగిలించినారు అని అంటే పొడవీలు అంటారు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించాం? దశమ భాగాలు తెచ్చింది లేదు, ప్రతిష్ఠిత అర్పణలు అర్పించింది లేదు. అమ్మ వింటున్నారా? దేవుని మందిరపు ధననిధిలోనికి తీసుకురావలసినటువంటి వారి కానుకలు ఏమీ లేవు. కాబట్టి ఏ విషయంలో దొంగిలించాం? ఒక్కదానికైనా సావధానంగా సాత్వికంతో దీన మనసుతో జవాబులు చెబుతారా అనుకుంటే ఒక్కదానికి కూడా సరైన జవాబులు రావడం లేదండి మనుషుల దగ్గర నుంచి. ఎన్నొచ్చాయి ఇప్పటి వరకు? 6 వచ్చాయి. చివరికి దేవుడు అన్నాడు 7వ మారు. చూడండి 3వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదమని మీరందరూ. ఇది లాస్ట్ అంతే. ఒరే బాబు, మీరు భలే గర్వపు మాటలు మాట్లాడుతున్నారు అంటే అంటున్నారు వీళ్ళు, ఏం పెద్ద గర్వపు మాటలు మాట్లాడామయ్యా అంటున్నారు. అమ్మా అర్థమైందా నేను చెప్పే విషయం? నేను ప్రేమించానంటే ఏ విషయంలో ప్రేమించామన్నారు. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టామన్నారు. నా బలను అపవిత్రపరుస్తున్నారంటే ఏం అపవిత్రపరిచామన్నారు. మీ మాటలతో ఆయాస పెడుతున్నారంటే ఏం ఆయాస పెట్టామని అంటున్నారు. తర్వాత మీరు నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటామని అంటున్నారు. మీ నా దగ్గర దొంగిలించినారంటే ఏ విషయంలో దొంగిలించామంటున్నారు. మీరు గర్వంగా మాట్లాడుతున్నారంటే ఏం గర్వంగా మాట్లాడామంటున్నారండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి మనుషులతో ఇంకా దేవుడు మాట్లాడడం అవసరమా? అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరమా? ఆనాడు యూదుల పరిస్థితి ఎట్లుందో ఈనాటి క్రైస్తవుల పరిస్థితి కూడా దాదాపు అట్లనే ఉందేమో. దేవుడు మోగబోతాడేమో అనిపిస్తుంది నాకు. దేవుడు మాట్లాడడం మానేస్తాడేమో అనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మరోసారి క్రైస్తవుల మధ్యలోకి వచ్చేస్తుందేమో. జ్ఞాపకం వచ్చిందా? 1 సమూయేలు 3:1 ఏముందో, ఆ దినములలో యెహోవా ప్రత్యక్షత అరుదుగా కలుగుతుందట.
దేవుడు మాట్లాడడం, దేవుడు తన ప్రత్యక్షతలు ఇవ్వడం ఇవ్వండి తరచుగా జరగడం లేదు, అరుదుగా అక్కడక్కడెక్కడో జరుగుతుందంట. మరోసారి ఈ తరంలో దేవుడు మాట్లాడడం అరుదైపోతుందేమో, ఆయన ప్రత్యక్షతలు మళ్ళీ మనకు తగ్గిపోతాయేమో అని భయమేస్తుంది. కారణం మన వైఖరి బాగలేదండి. వీళ్ళ వైఖరిలాగే మన వైఖరి కనబడుతుంది. ఏమంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన నోట్లోంచి వచ్చే మాటలు కూడా అవి. ఏ విషయంలో దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తే నా బ్రతికెందుకు ఎట్లుంటుంది, నేనేమి నిర్లక్ష్య పెట్టాను, నేనేం అభ్యంతరపరిచాను, నేనేం మాటలతో ఆయాస పెట్టాను, అసలు నేను ఏ విషయంలో తిరగాల్సి ఉంది, నేనేమి దొంగలించాను, అసలు నేనే గర్వ మాటలు మాట్లాడాను. ప్రియులారికి ఎంత భయంకరం అండి వీళ్ళ నైజం. ఆ రోజున వారు, ఈ రోజున మనం అట్లానే ఉన్నాం. కాబట్టి ప్రియ అయినా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ఏమంటే అయినా మాట్లాడుతున్నాడు. ఇక మీరు మారకపోతే ఈయనే మీకు లాస్ట్ ప్రాఫిట్ అయిపోయింది. కాకపోతే చివరి ప్రవక్త ఈయనే, చివరి పుస్తకం ఇదే, చివరి ప్రసంగాలు ఇవే అని చెప్పి ఆయన ఈ పుస్తకంతో 400 సంవత్సరాల మౌనాన్ని దేవుడు పాటించాడు. సరే, రేపు రాత్రికి ఇవ్వండి ఈ ద్వారా పలికిన లాస్ట్ మెసేజ్ రేపు రాత్రికి చెప్తాను. రేపు ఫైనల్ మెసేజ్ కదా, మీటింగ్ కూడా ఫైనల్ మీటింగ్ కనుక రేపు ఫైనల్ మెసేజ్ అది మాట్లాడుకుందాం. ఈరోజు ఆరంభంలో ఆయన మాట్లాడే మాటల్లో వచ్చి నేను కొన్ని సంగతులు చెప్తాను. నేను మీకు తండ్రినైతే మీరు నా కుమారులు కుమార్తెలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులు దాసురాండ్రైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ప్రభువా, ఇగో రాజా ఏర్పాటు చేసిన కూడికల్లో ఈ పెండాల కింద కూర్చున్న నేను నీకు భయపడదాలను, నేను నీకు భయపడవాడను అని చెయ్యెత్తి మేము దేవుని భయం కలిగిన వారము అని చెప్పడానికి ఏమైనా తెగించగలుగుతారా? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా చెప్పండి. దేవుని భయం ఉందంటారా మనకు? వీడేమంటే ఏమంటాడో అని, ఏమనకపోతే గొడవే లేదు అన్నట్టు కూర్చున్నారు మీరు. అసలు దేవుని భయం ఉన్న మనుషులమే అంటారా? ఉందమ్మా, ఉందా? ప్రైజ్ ద లార్డ్. అయితే నా ప్రసంగం అంతా విన్నాక చెప్పండి. నా ప్రసంగం అంతా అయ్యాక చివరికి వచ్చేసరికి ఇక్కడ దేవునికి భయపడేవారు ఎవరు అన్న ప్రశ్న అప్పుడు జవాబు చెప్తాము. సరే, ఇప్పుడు నా ప్రసంగంలో ఇవాడు ప్రభు అంటున్నాడు, నేను మీకు తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులు దాసురాలైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు కదా. నా సందేశం అంతా విని నీకు భయపడవాడు ఎక్కడున్నాను, నీకు భయపడేదాన్ని ఇక్కడ కూర్చున్నాను అని చివరిలో చెప్పగలిగితే మనం ధన్యజీవులమే, నో డౌట్. కానీ నా ప్రసంగం అంతా వినండి, అప్పుడే భయపడుతున్నామని చెప్పేయకండి. దేవుని భయం ఉన్నట్టుగా మీరు కొంచెం ఆలోచించకుండా చేతులు ఎత్తకండి. అమ్మ వింటున్నారా? మీ నోరు తెరిచే ముందు మీ మనసు బాగా ఆలోచించాలంట. ఎప్పుడైనా కానీ మనం నోరు తెరిచే ముందు మా మనసు బాగా ఆలోచించాలట. ఏమంటానంట నేను, వింటున్నారా ఈ మాట? ఏమండి చెప్తాను వినండి. బిఫోర్ ఓపెన్ యువర్ మౌత్ ఎంగేజ్ యువర్ మైండ్. మన మనసు బాగా ఆలోచించనివ్వండి, తర్వాత మనం నోరు తెరిచి చెబుదాం ఒక జవాబు. సరే, దేవునికి భయపడవారము అనే జవాబే మన దగ్గర ఉంటే బాగా ఆలోచించుకుందాం. నేను 3 సంగతులు చెప్తాను ఇప్పుడు నా సందేశంలో. మొదటి సంగతి ఏంటంటే దేవుని భయమునకు చిహ్నాలు ఏంటి? ఒక మనిషిలో, ఒక కుటుంబంలో, ఒక సంఘములో, సమాజంలో దేవుని భయం ఉంటే ఎలాంటి సూచనలు కనబడతాయి అంటే మార్క్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయమునకు గుర్తులు చెప్తాను ముందు ఒకటి. రెండో సంగతి దేవుని భయమునకు మూలాలు చెప్తాను. ద సోర్సెస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఎక్కడ నుంచి వస్తుంది దేవుని భయం? అసలు మనకు కలిగి ఉన్న దేవుని భయం ఆ మూలాల నుంచే వచ్చిందా అనేది మళ్ళీ ఆలోచిస్తాం. ఇది 2. మూడవ సంగతి దేవుని భయమునకు సాక్ష్యాలు చెప్తాను. 2 సాక్ష్యాలు, 2, 3 చూపిస్తానులేండి టైంను బట్టి. ఎందుకంటే ఏమంటే టైంకే ముగించాలి కాబట్టి మిమ్మల్ని 10లోపే వదిలిపెడతామని రాజా కూడా అన్నాడు కనుక ఇవ్వండి, నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాం. ఇది చెప్తానన్నాను. మొదటి మాట దేవుని భయమునకు గుర్తులు ఏమిటి? రెండవ మాట దేవుని భయానికి మూలాలు ఏమిటి? మూడవ మాట దేవుని భయమునకు సాక్ష్యాలు ఏమిటి? ఈ 3 సంగతులను మనం ధ్యానం చేసుకుని మనం ముగిస్తాం.
రండి నాతో కలిసి వరుసగా ఆలోచిద్దాం. మొట్టమొదట దేవుని భయం నా లోపల ఉంది అంటే ఏమి గుర్తులు కనబడాలి చూపిస్తాను రండి. సామెతల గ్రంథం, ఇక్కడి నుంచి వాక్యాలు రాసుకుంటా ఉండండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం ఇలా రాసి ఉంటుంది. సామెతలు అదేనమ్మా 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని భయము కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని భయం ఉన్న మనిషిలో ఏం కనబడుతుందనంటే తృప్తి కనబడుతుంది. ఆమె అర్థమవుతుందా? దేవుని భయానికి ఒక గుర్తు ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. ఈ రోజున మనకున్న ఎవడి దౌర్భాగ్యం ఏంటో గాని అసంతృప్తే ఏలుబడి చేస్తూ ఉంటుంది. బైబిల్ ఎంత బాగా చెప్తుందో తెలుసా తృప్తిని గురించి? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏముంటుంది? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దాంతో చెప్పండి సంతృప్తి కలిగి ఉండండి అని చెప్పాడు భక్తుడు. మనం ధనాపేక్షతోనే మన కలిగిన దాంతో తృప్తి లేక ఎన్ని అనర్థాలు తెచ్చుకుంటున్నామో మన నెత్తి మీదకి కొంచెం జీవితంలోకి తొంగి చూస్తే తెలుస్తుంది మనకి. రెండవ సంగతి, బాప్తిసమిచ్చి యోహాను బోధ చేస్తే ఏమన్నాడంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఇలాగ అన్నాడు. ఆయన మాట చెప్పక మునుపు ఇలా అరిచాడు, ఆయన మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని అరిచాడు. ఈ మారు మనసుకు తగిన ఫలం ఫలించడం ఏంటో అర్థం కాల ఎవరికి? ఆ రోమా సైనికులకి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ అన్యులు, వాళ్ళ రోమా సైనికులు. వాళ్ళు వచ్చారు, అయ్యా మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని అంటున్నావు, అదేంటో మాకు అర్థమై చవడం లేదు. మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే ఏంటో చెప్పు అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఎవరి మీద అపనింద వేయకయు ఎవరిని బాధ పెట్టకయు మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి ఉండండి అన్నాడు. చూసారు ఎట్లుందో? అక్కడేమన్నాడు భక్తుడు? కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండండి. ఎక్కడేమన్నాడు భక్తుడు చెప్పండి? మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి ఉండండి అన్నాడు. కానీ మనకున్న బలహీనత ఏంటి అంటే సంతృప్తి ఎందుకు మిస్ అవుతుంటుందంటే చెప్పనా మీకు? ఎవరితోనో మనల్ని పోల్చుకుంటాం. వాళ్ళకి అది ఉంది చెప్పరేం, మనకి ఇది లేదు, అసంతృప్తి వస్తుంది. వాళ్ళ పిల్లలు అంత బాగున్నారు, మన పిల్లలు బాగలేదు. వాళ్ళంత మంచి ఇల్లు కట్టుకున్నారు, మనకు మంచి ఇల్లు లేదు. వాళ్ళంతా డబ్బులు గడించారు. మన కంపారిజన్ వినండి, పోల్చుకోవడం అనేది అసంతృప్తిగా దారితీస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి, మీకు బాధపడుతుంది. ఎదురింటి అమ్మాయి ఎవరో ఏదో కూరేసి పెట్టిందంట. ఈ మహాతల్లి తినేయచ్చుగా, ఈవిడ తినకుండా భర్త తింటే సంబరపడతాడని ఆయన గారు కొరకు ఉంచిందంట కూర. సరే, ఆయన రాగానే వడ్డం చేసింది. కూర కొంచెం టేస్టీగా ఉందేమో, ఒక 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేసాడు బ్రదర్ గారు. ఏమండి ఎగరేసి మింగి పొట్ట కాస్త పాముకుంటూ, అబ్బా ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నాడు. తెలిసిపోతాయి కదా రుచులు. ఏమండి ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్ట. ఈవిడగా అవునండి, ఎదురింటి సుబ్బమ్మ గారు కొంచెం కూరేసి పెడితేను మీరు తింటే సంబరపడతారని మీ కొరకు ఉంచాను అందట. వెంటనే అన్నాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారు, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా? ఇప్పుడు భార్య వంటను ఎవరితో పోల్చాడు? ఆడి పేరైనా చెప్పండి. కొంత సుబ్బమ్మ ఎవరు లేరు కదా, కొంప లేకపోతే చెప్పండి అమ్మా, ఎవరి కూరతో పోల్చాడు? సుబ్బమ్మ గారు వంటకంతో పోల్చాడు అన్నమాట. నా తెలియక అడుగుతాను, నీకు పెళ్ళైన దగ్గర నుంచి ఏ సుబ్బమ్మ గారు వచ్చి వండి పెడుతుంటే బాగా తిని దెబ్బకొక్కలా బలిసేవరా దెబ్బడా నువ్వు? పెళ్ళైన రోజు నుంచి ఈవిడ గారు వండి పెడుతుంది కదా, ఏదో ఒక పూటకి ఇచ్చింది పొరిగింటే పుల్లకూర, అది రుచి అంటాడు, అబ్బా ఆవిడ ఎంత బాగా వండిందో అన్నాడు. చూసారా? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సంతృప్తి లేని వారు ఎప్పుడు సలుగుతూనే బ్రతుకుతారండి. సంతృప్తి కలిగిన వారు ఎప్పుడు స్తుతిస్తూనే బ్రతుకుతారండి. అర్థమైందా అండి? అందుకని ఎవరితోనూ పోల్చుకోకండి, అసంతృప్తులు వచ్చేస్తాయి. అసంతృప్తి ఎప్పుడైతే వచ్చిందో ఇక సనుగులు అనేది మొదలవుతాయి. అది దేవునికి చాలా కోపం తెప్పించే పాపం. అది సనుగుల పాపం, దేవునికి కోపాన్ని తెప్పించే పాపం. అది అర్థమవుతుందా? ఆహ్వానించబడిన మనలు రాలేదు కానీ పురుగులు ఆహ్వానించపోయి వచ్చినాయి. బలి ఇబ్బంది పెడుతున్నాయి నన్ను. ఓకే, సరే వినండి.
చూసారా, అది మగవాళ్ళ అసంతృప్తి. ఆడాలు కూడా అసంతృప్తి ఉంటుంది. ఎవరో పొరుగింట ఆమె కలిగిన వస్తువులు, చీరలు, వస్తువులు చూసి, అబ్బా ఆయన అన్ని ఎట్లా తెచ్చిపెట్టినాడో, మీరు ఉన్నారు ఎందుకు, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని సరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు కూడా. తన భర్తను ఎవరో పరాయి భర్తతో పోల్చి సనగటం, తన భార్యను ఎవరో పరాయి భార్యతో పోల్చి సనగడం, అది మంచి అలవాటు కాదు. ఈ రోజున క్రైస్తవుల ఇళ్లలో వినండి ప్రియులారా, ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఏలుబడి చేస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా, వారు ఎవరితోనో పోల్చుకొని అసంతృప్తికి గురవుతున్నారు. అంటే దేవుని భయం ఎక్కడో వదిలేశారు. దేవుడిచ్చిన భార్య నాకు సంతోషం కాదు, దేవుడిచ్చిన ఆ భర్తతో నాకు సంతోషం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నమాట. కనుక దేవుని భయం ఉన్న చోట సంతృప్తి ఏలుబడి చేస్తుంది. మన ఇళ్లలో, మన జీవితంలో కంటెంట్మెంట్, ఆ తృప్తి అనేది లోపించింది. అంటే మనం ఎక్కడో దేవుని భయాన్ని వదిలేసి బ్రతుకుతున్నాం అన్నమాట. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే విషయం? ఏంటి అట్లా కఠినంగా చూస్తున్నారు నా వైపు? అమ్మ, అర్థమవుతుందా? సరే, రెండో సంగతి చెప్తాను చూడండి. రెండో సంగతి ఇలా రాసి ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? దేవునిపై ఉన్న చోట ఏముంటుందో పౌలు భక్తుడు రాశాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమి రాస్తుందో. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ వచనం మనకేమి నేర్పిస్తుందో చెప్పన, దేవుని భయమున్న చోట పరిశుద్ధత ఉంటుంది. అమ్మా, వింటున్నారా? దేవుని భయమున్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఈ రోజున పరిశుద్ధత వ్యక్తిగత జీవితాల్లో, పరిశుద్ధత మన కుటుంబాల్లో, పరిశుద్ధత మన సంఘాలలో అది లోపించింది. కారణం ఏంటనంటే ఎప్పుడో దేవుని భయాన్ని వదిలేశాం మనం. వింటున్నారా ఈ మాట? కానీ ఇప్పుడు చెప్తాను, సావధానంగా వినండి. దేవుని భయమున్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఉదాహరిస్తాను, ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పిలువబడితేను, ప్రియులారా వాక్యం చెబుతున్నాను. అటువైపు బ్రదర్స్ కూర్చున్నారు, ఇటువైపు సహోదరులు కూర్చున్నారు. వాళ్ళు చాలా చక్కగా వాక్యం రాసుకుంటున్నారు. కొంతమంది వాక్యం రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పిన ఆలోచన అయినా లేదా రెఫరెన్స్లు అయినా 1-2 సార్లు చెప్తాను. రాసుకుంటున్నారు కదా, తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుందని 2 మార్లు చెప్తుంటాను. అది నాకున్న అలవాటు. ఆ కుర్రగాళ్ళు రాసుకుంటూ ఉంటే భలే ఆసక్తిగా రాసుకుంటున్నారని 1-2 సార్లు చెప్తున్నా. ఈ మొదట్లో ఏమైనా కుర్రగాడు ఏదో రాసి ఆడ పేపర్ ఏమో వెనకాలోడికి అందించాడు. వాక్యం రాసుకుంటే వాడికి అందిస్తున్నాడు ఎందుకు అని అనుమానం వచ్చి అక్కడ సీసీ కెమెరా పెట్టా. అంటే నిఘా నేత్రం నా కళ్ళే, మళ్ళీ సీసీ కెమెరాలు గుర్తించి పెట్టలా. కొంచెం వాక్యం చెబుతూనే అట్లా చూస్తున్నాను. నాకున్న మాయిదారు రోగం ఏంటంటే కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు నాకు. అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తుంటాను. కనుక నేను కొంచెం గమనించి అట్లా చూస్తూనే వాక్యం చెప్తూ ఉంటే వాడేదో రాసి మళ్ళీ ఈ పేపర్ ముందోడికి అందించాడు. వీళ్ళు వాక్యం రాసుకున్నట్టుగా లేదే అని అనిపించింది, కొంచెం అనుమానం. సరే, మళ్ళీ వీడేదో రాశాడు, వాడికి అందించాడు. అందించినప్పుడు వాడు తీసుకుంటూనే నేను గమనించడం చూసి వాడు మళ్ళీ ఏమి రాయకుండా అలానే ఉన్నాడు. వీడు అడుగుతున్నాడు ఇవ్వరా పేపర్ అని, వాడేమి ఇవ్వటం లేదు. సరే, మొత్తానికి నా ప్రసంగం అంతా ముగించిన తర్వాత ప్రార్థన చేసుకుందామనండి, కళ్ళు మూయండి అన్నాను. అందరు కళ్ళు మూసారు. ఈ వెనకాలన్న కుర్రగాడు లేచి ఆ పేపర్ని అట్లా నిలిపేసి అక్కడున్న విండోలోంచి బయటపడేశాడు. అది కనబడింది. సరే, నేను పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి నేను అలా బయటికి వెళ్ళి కిటికీ దగ్గర వెతికా. వింటున్నారా లేదా మీరు? నిలబడేసిన పేపర్ కనబడింది. అది తీసా, ఫ్రెష్గా ఉంది పేపర్. అది అక్కడికే వేరే పేపర్స్ లేవు కనుక అది ఒకటే పేపర్. ఆ పేపర్ చూసాం. సరే, మొట్టమొదటి ఏం రాశాడంటే, ఒరేయ్ ఝాన్సీ చర్చికి వచ్చిందా అని రాశాడు. ఆ ఝాన్సీగా దాని గోలెందుకో వీడికి, ఝాన్సీ చర్చికి వచ్చిందని రాశాడు. రాస్తే వీడేం రాశాడంటే, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా అని రాశాడు. అబ్బో, భలేగా ఉందే వీళ్ళ కవిత. సరే, మొత్తానికి 3వ లైన్ ఈడేం రాశాడంటే, మన ఊర్లోకి వచ్చిన, మన వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ 3 ఇంటిలో తెల్లది నాదే, నల్లవి 2 నీవే అని రాశాడు.
ఈ దానికి రిప్లై పెట్టలేదు, నాకు అర్థం కాలేదు. ఇక సరే నేను వచ్చేసరికి ప్రార్థన ముగించినారు పాస్టర్ గారు. బ్రదర్ మీరు ఏమనుకోపోతా ఆ ఇద్దరు అబ్బాయిలు ఉండమనండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఉండమనండి అన్నాను. ఎందుకు బ్రదర్ అంటున్నాడు, ఉండమని చెప్పండి మాట్లాడదాం కొంచెం అన్నారు. మొత్తాన్ని ఉండమని చెబితేను ఆ యవనస్తులు ఇద్దరు నిల్చున్నారు. ఎవరే తమ్ముళ్ళు ఏమి రాసుకున్నారు చెప్పండి అన్నాను. ఏమీ లేదన్నా అని దబాయిస్తున్నాడు మొదటోడు. వాడు తెలియదుగా, నేను చూశానని వాడు గమనించలా. దబాయిస్తుంటే లేదు లేదు మీరు ఏదో రాశారు చెప్పండి అంటే ఈ రెండో వాడు అంటాడు, ఇటు రాసిన దానికి ఒక రిప్లై పెట్టాను, వాడు రాసిన దానికి ఒక రిప్లై పెట్టాను అని అంటున్నాడు. సరే చెప్పరా బాబు అని అంటే ఆ ఊరికి వచ్చారు కొత్తగా ఆర్ఐ గారు, వాళ్ళేమో నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు. ఆ పిల్ల ఒక్కరితే వస్తుందంటే మందిరానికి, ఆ పిల్ల మీద వీళ్ళు కూర్చొని కామెంట్లు అండి. ఇది ఆర్ఐ గారు తెలిస్తే వాళ్ళ అమ్మాయిని జాన్ సినిమాని మందిరాన్ని పంపిస్తాడా అండి? అంటే ఇవిడ చర్చికి రావడం పిల్ల చేసిన తప్ప ఆ పిల్ల మీద ఈ రాతలేంటి అర్థం కాదు. సరే దాని సంగతి పక్కన పెట్టండి అని పేరెంట్స్ అని చెప్పారు. చూడండి మీ పిల్లలు మందిరంలో కూర్చొని వాక్యం వింటూ చేస్తున్న పనులు ఇవి. తర్వాత ఎవరా ఒరియా వాళ్ళు వచ్చారు అంటే ఒరిస్సా వాళ్ళు అన్నమాట. ఎవరా ఒరియా వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న 3 ఇంట్లో తెల్లది నాది నల్లవి 2 నీవి అంటున్నా, ఏంటవి అన్నా నేను. అంటే ఇక మాట్లాడుతున్నాం అలా ఇది 10 పిల్లలు పంచుకున్నట్టు వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారట. ఒక పిల్ల తెల్లగా ఉంటుందట, ఈడు తీసుకుంటాడట, నల్లగా ఉన్న 2 పిల్లలు ఆడు తీసుకోమంటున్నాడు. అంటే ఎంత బ్రతికించారండి వీళ్ళు. ఆమె అర్థమవుతుంది. మొన్నటి వరకు ఉండేది ఆ పేపర్ నా దగ్గర, ఆ పర్సులో. ఈ మధ్య పర్సు మార్చి తీసి పడేసాను ఆ కాగితం. ఇప్పుడు చెప్పండి, ఒక విషయం మీతో చెప్తాను. దేవుని భయం ఉందంటారు ఆ స్థలంలో? చెప్పండి, వాళ్ళకి దేవుని భయం ఉందంటారా? దేవుని భయం ఉన్న చోట పరిశుద్ధత కనబడుతుంది. దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేయబడుతుంది. శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి మన పవిత్రులుగా చేసుకోవచ్చట. ఇది రెండో సంగతి. దేవుని భయమునకు గుర్తు తృప్తి, దేవునికి భయమునకు గుర్తు చెప్పండి పరిశుద్ధత. మూడో చెప్తాను రండి ప్రియులారా. మూడో సంగతి మీకు తెలిసిన వచనమే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏం రాసిందో చెప్పండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏంటది? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. దేవుని భయం ఏం చేస్తుందంటే చెడుతనమును విసర్జించేలా చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెడు? అమ్మ వింటున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది చెడు విసర్జించడానికి? ఈ రోజు 3 పూట్ల మస్తు భోజనం చేశాం ఏమండి. అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని శరీరంలోకి రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత పొట్ట లోపల ఏం తయారవుతుంది? చెప్పరే, హ్యూమన్ డంగ్, మానవ పేడ ఏమండి. అది తర్వాత రోజు ఏం చేయాలి? మనం దాన్ని విసర్జించేయాలి. అంతే కదండి. అది మానవ శరీరంలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన క్రమం. మనం తిన్నటువంటి ఆహారమును బట్టి లోపల పేరుకుపోయినటువంటి చెడును ఎప్పటికప్పుడే దాన్ని విసర్జించాలి. ఒకవేళ విసర్జించలేకపోయామనుకోండి ఒక రోగం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆదాం గారు తెలుస్తున్న రోగం పేరేంటో. ఆ రోగం పేరేంటంటే మలబద్ధకం. ఇంగ్లీష్లో ఏమన్నారమ్మా? కాన్స్టిపేషన్ అని అంటారు కదా. అంటే ఎప్పుడు చెడునప్పుడు విసర్జించకపోతే కాన్స్టిపేషన్ అనే రోగం వస్తుంది. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే, కొంత చెడు తయారవుతా ఉంటది. ఎక్కడి నుంచి వస్తుంది చెడు? యేసయ్య చెప్పినాడు, చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. 21వ వచనం చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి 13 ఉంటాయి అక్కడ. దురాలోచనలు 1, జారత్వము 2, దొంగతనాలు 3, నరహత్యలు 4, వ్యభిచారములు 5, లోభములు 6, చెడుతనము 7, కృత్రిమము 8, కామ వికారం 9, మత్సరం 10, దేవదోషణ 11, అహంభావం 12, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మన హృదయంలోంచి ఈ 13 చెడులు బయటకు వస్తుంటాయి. ఆ హృదయంలోంచి బయటకు వచ్చిన చెడులను గమనించి దేవుని వాక్య పెరుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎప్పుడు చెడును అప్పుడే విసర్జించడం రావాలి.
ఈ రోజున క్రైస్తవులకు ఈ చెడులను విసర్జించడం రాకని ఈరోజు క్రైస్తవులకు ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరు ఏంటంటే ఆధ్యాత్మిక మలబద్ధకం, స్పిరిచువల్ కాన్స్టిపేషన్. అది అర్థమవుతుంది చెప్పే మాట? ఆధ్యాత్మిక మలబద్ధకం, స్పిరిచువల్ కాన్స్టిపేషన్. వాళ్ళలోంచి విసర్జించవలసిన చెడు విసర్జించలేకపోతున్నారు. అర్థమవుతుందా? మీరు 2 రోజులు ఇవ్వండి టాయిలెట్ పోకుండా మీ చెడును అలాగే ఉంచుకోండి, 3వ రోజు దాన్ని విసర్జించదాము అనుకుంటే నేను రాను పో అని కూర్చుంటుంది లోపలది. ఎందుకంటే దాంట్లో ఉన్న తేమంతా కూడా శరీరంలో కలిసిపోతే దాన్ని విసర్జించడం చాలా కష్టమైపోతుంది కదా. అలాగనే వినండి, ఎప్పుడు చెడునప్పుడు విసర్జించకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో చెడు పేరుకుపోతుంది అన్నమాట. ఇలాగ చెడును అలానే ఉంచిపెట్టుకుని వారు సంవత్సరాల తరబడి వాళ్ళు అలానే బ్రతికితే వారెవరో తెలుసా? ఆధ్యాత్మిక బలబద్ధకంతో దేవుని భయం లేని మనుషులు. అర్థమైందా? వ్యర్థమైందమ్మా? ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 13. 3 విషయాలు చెప్పా. దేవుని భయం ఉన్న చోట సంతృప్తి, దేవుని భయం ఉన్న చోట పరిశుద్ధత, చెప్పండి, దేవుని భయం ఉన్న చోట చెడుతనం అని విసర్జించడం. 3 చెప్పాను. 4వది చెప్తాను రండి. ఇది ఇలాంటిది, కాకపోతే ఇది వేరొకటి చదువుతాను. సామెతల గ్రంథానికి రండి, చదువుతాను. సామెతల గ్రంథం ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం ఇలా రాసి ఉంది, మీకు తెలిసిన వచనమే కానీ ఇది చదవడం అవసరం. 8:13 చూడండి ఏమి రాసిందో. సామెతలు 8:13 ఏముంది ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ఏం చేయడమట? అసహించుకోవడం. ఇదేం చెడు? ఇది అసహించుకోవలసిన చెడు. ఇందాక చెడు ఏంటి? అది విసర్జించవలసిన చెడు. ఈ 2 చెడులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అమ్మా మీకు అర్థమయ్యేలా చెప్పనా? మీరండి, మోడీ లాంటి వాళ్ళు ఒక 10 మోడీలు వచ్చినా ఈ దేశానికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని ఎంత అరిచినా, మన పల్లెటి గ్రామాల దగ్గర వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోకి అడుగు పెట్టగానే హాయ్ బాగున్నారా అని పలకరిస్తాయి. కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. నీకు ఖచ్చితంగా చెప్తున్నా, నీకు అర్థమైందో లేదో? ఏంటి అట్లా చూస్తున్నా? అర్థం కాలేదా? ఈవిడ పల్లెటి గ్రామాల్లో మన వాళ్ళు విసర్జించిన మలం కొన్ని పచ్చిగా కొన్ని ఎండిపోయి ఉంటాయి. గ్రామాన్ని విడిచిపెట్టే చివరకు పోయినాం అనుకోండి, ఆ వెనక కూడా బాయ్ వెళ్ళి రండి అని చెప్తున్నా, అవన్నీ కూడా అక్కడికి మళ్ళీ కనబడతాయి. ఎంట్రన్స్ లోవే చెప్పరే అమ్మా, ఇవ్వండి చివరిలో కూడా అవే కనబడుతూ ఉంటాయి. ఎంత స్వచ్ఛ భారత్ నడిచినా మన గ్రామాలు ఇలానే తగలడతాయి. ఏ రాష్ట్రంలో అయినా అలాగే ఉందిలేండి. ఇప్పుడు చెప్పండి, ఆ స్థలంలో ఉండి అబ్బా ఇది మెడిటేషన్ చేసుకోవడానికి మంచి స్థలం, ఎక్కడే కూర్చుంటా అని పార్క్ లో కూర్చున్నట్టు అక్కడ కూర్చుంటారా మీరు? చెప్పండి. వెళ్ళగానే ఏం చేస్తారు మీరు? వెంటనే చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ తీసి ఇట్లా ముక్కు మీద పెడతారు, నోట్లో చుమ్మును విమ్మేస్తారు. అమ్మా వింటున్నారా? గబగబా నడిచి వెళ్ళిపోతారు. ఎందుకని అంటే అది చెడు. లోపల ఉన్న చెడునేమో విసర్జించాలి, బయట ఉన్న చెడుని ఏం చేస్తున్నాము? ఆశించుకుంటున్నాం. లోపల ఉన్న చెడునేమో విసర్జిస్తున్నాము, బయట ఉన్న చెడునేమో ఆశించుకోవాలి. కనుక దేవుని పిల్లడమైన మనం లోపల హృదయంలోంచి పుడుతున్న ఈ 13 చెడులు ఎప్పటికప్పుడే విసర్జించాలి. అలాగనే బయట ఉన్న చెడులు బోల్డర్లు ఉన్నాయి, వాటిని మనం ఆశించుకోవాలి. ఇలా చెప్పనివ్వండి, బయట ఏం చెడు ఉందండి అని మీరు అంటారేమో. బయట ఉన్న ఒక చెడు ఉదాహరణకు లంచగొండితనం. ఆశించుకోవాలా, పెంచి పోషించాలా? చెప్పండి, పర్వాలేదు, ఏమనుకోను. మన వాళ్ళు నిజంగా ఆశించుకుంటున్నారు. ఆడ అడగడం లేదు కానీ సార్ ఫార్మాలిటీస్ ఏముంటే తర్వాత చూసేస్తాను కానీ ముందు నా పని చేయండి అని మనమే చెప్తాం. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి తర్వాత నేను ఇచ్చేస్తానండి, ముందు నా పని చేసి పెట్టండి. ఆడ అడగలేదు లంచం, అసలు ముందే మనం పెట్టాం బేరం. మరి ఏం ఆశించుకున్నాం? లంచగొండితనాన్ని. పెట్టున్నారా లేదా మీరంతా? అలాగనే ఇప్పుడు వివాహాల దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వండి కట్నాలు కానుకలు, ఇవ్వండి వరకట్నం, అది ఒక సాంఘిక దురాచారం అని చదువుకున్నప్పుడు చదివాం కానీ అవన్నీ దురాచారాలే మన బతుకులోనే ఉంటాయి. ఏమనుకోవద్దు. ఈరోజు మేము చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటాంగా మా సంఘాలలో, మా సావాసాల్లో తమ్ముళ్లకు చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు బాబు ఏంటి నీ రిక్వైర్మెంట్ ఏంటనంటే, మరి బాబోయ్ ఈ రోజున మనల్ని భలే చెప్తారండి. ఏం చెప్తారో చెప్పనా? అన్న
నా పెళ్లి అసలు దేవుని యొక్క మహిమ కొరకు జరగాలని అన్నాడు ఒక అబ్బాయి. సరే తమ్ముడు, మొత్తం నీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పానంటే, అన్న కొంచెం బాగుండాలంట, అంటే ఏజ్ బాగుండాలంట. ఈ పిల్లగాడు కంటే ఆ అమ్మాయి వయసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నదై ఉండాలంట. కరెక్ట్గా చూడండి అన్న. తర్వాత వదిలేకండి. బి కూడా బాగుండాలంట. బి అంటే ఏంటనంటే బ్యూటిఫుల్గా ఉండాలంట పిల్ల. ఈడ మొఖం ఎలుగుబెట్ట మొఖముడికి, ఈ ఎలుగుబెట్ట మొఖముడికి ఏమో అందమైన పిల్ల కావాలంట. బి చూద్దాంలే తమ్ముడు. తర్వాత ఇంకేమైనా ఉందంటే సి కూడా బాగుండాలంట. సి అంటే మాకు సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి. ఇటమ్మా క్యాస్ట్ కూడా చూడండి అన్న. తర్వాత డి అంటే అమ్మ వింటున్నారా, కొంచెం ఈరోజు పెళ్ళంటే మీకు తెలియనిది ఏముంటుందన్న, పెళ్ళంటే బోళ్ళని ఖర్చులు ఉంటాయి కదన్నా, కొంచెం డౌరీ కూడా ఇస్తే బాగుంటుందన్న పెళ్లి ఖర్చులకి. నా గురించి కాదన్నా. అమ్మ వింటున్నారా, డి. తర్వాత ఇంకేముంది తమ్ముడంటే కొంచెం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా బాగుండాలన్నా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా బాగుంటే, తర్వాత మేము ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటే ఈరోజు ఒక సంపాదనతో కుటుంబం నడవదు కదని మీకు తెలియని విషయం కాదు కదన్న, మళ్ళీ మాకే పాఠాలు. కూడా బాగుండాలన్నా. అంతేనా తమ్ముడు, ఇంకేమున్నాయా? కొంచెం ఎఫ్ కూడా బాగుంటే బాగుంటుందన్న. ఎఫ్ అంటే ఒక ఫైనాన్స్ ఉన్న ఫ్యామిలీ అయితే అప్పుడప్పుడు కావాల్సి వచ్చినప్పుడు సర్దుకుంటుంటారన్న మమ్మల్ని. అమ్మ నుంచి ఎక్కడి వరకు వచ్చాం? ఏజ్ బాగుండాలంట, బ్యూటిఫుల్గా ఉండాలంట, క్యాస్ట్ ఫిల్ అయి ఉండాలంట, డౌరీ కొని తెచ్చుకోవాలంట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాగుండాలంట, కొంచెం ఫైనాన్స్ ఉన్న ఫ్యామిలీ ఉండాలంట. ఇంకేం మిగిలింది తమ్ముడు అంటే అలా జీ ఖచ్చితంగా ఉండాలన్నా. ఏంటి తమ్ముడు జీ అంటే గాడ్స్ విల్ అయి ఉండాలి. దేవుని చిత్తమై జీ ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టారు. మొత్తానికి వినండి ప్రియులారు, ఈ రోజున కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటే భయం వేసిపోతుందండి. పాబుద్ది అవడంలా అసలు ఆ కూర్చుని మాట్లాడి నెగోషియేట్ చేయడానికి కూడా మనసు రావడం లేదు. ఎందుకనంటే అమ్మ వింటున్నారా, ఈవిడ గారు కొడుకు పెళ్లి సంబంధం చూడడం అవుతుందో వ్యర్థమైందా చెప్పండి నాకు. దేవుని భయం ఉన్న చోట చెప్పండి ఇటమ్మా, చెడుతనం ఏం చేయాలంటే విసర్జిస్తూ బ్రతకాలట. దాన్ని విసర్జించడమే మనకు చేత కావడం లేదు. దాన్ని పెంచి పోషిస్తున్నాం. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఒళ్ళు మండుతుందా మీకు? ఇప్పుడు దేవుని భయం ఉందనిపిస్తుందా చెప్పండి. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజంలో ఎప్పుడో దేవుని భయం వదిలేశాం. దేవుని భయం బొత్తిగా లేకుండా బతుకుతున్నాం అనే విషయం దేవుని పిల్లలకు కనీసం ఈ రాత్రి గమనించాలి. ఆయన అంటున్నాడు, నేను మీకు తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే, మీరు నా దాసులు అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అదే ఆయన క్వశ్చన్. దేవా ఏమండి వినండి, ఇక్కడ కూర్చున్నాను నీకు భయపడేదాన్ని, ఇక్కడ కూర్చున్నాను నీకు భయపడేవాడనని చెప్పగలగాలనంటే ఈ గుర్తులన్నీ మన దగ్గర కనబడాలి. సంతృప్తి, పరిశుద్ధత, చెడుతనమును విసర్జించుట చెప్పండి, తర్వాత చెడుతనమును ఆశించుకోవడం. ఈ 4 మేజర్ ఏమండి మార్క్స్ చెప్పాను. ఇంకెక్కువ చెబితే టైం అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. రెండో సంగతి చెప్తాను. దేవుని భయానికి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది దేవుని భయం ఉన్నట్టు పులిమేసుకుంటారు. ఉత్తుదే తమ్ముడు ముందుకు వచ్చేయండి, పర్వాలేదు, ప్లేసెస్ ఉన్నాయి. దేవుని భయం ఉంది అన్నట్టుగా పులిమేసుకుంటారు. ఎవరిని బట్టో వచ్చింది అనుకుంటారు. కానీ దేవుని భయానికి 4 సోర్సెస్ ఉన్నాయి బైబిల్లో. 4 సోర్సెస్ చూపిస్తాను, నాతో రండి. ఇర్మియా గ్రంథానికి రండి. ఒక మంచి వచనం చూపిస్తాను. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 40వ వచనం ఇలా రాసి ఉంది. 40వ వచనం ఇలా రాసి ఉంది. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నా ఎడల చెప్పండి భయభక్తులు పుట్టించ. ద సోర్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడే మన హృదయాలలో భయముకు ఆయనే మూలం. ఈ వచనంలో మొదట్లో బాగా పాడతారు, మేలు చెయ్యక నీవు, అది బాగా పాడారు. కానీ నీ ఎడల భయభక్తులు నాలో పుట్టించకుండాను ఉండలేవని పాటల. మనకంతా కావలసినంత మేలులే కదా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా. తర్వాత ఏంటమ్మా? ఆరాధించక నేను ఉండలేనయ్యా. నీ ఎట్లా నాకు భయభక్తులు పుట్టించకుండా ఉండలేవయ్యని పాటల. ఎందుకంటే భయభక్తులతో బతకాల్సి వస్తుంది కదా.
అందుకని దేవుని భయముని విడిచి బతికేస్తుంటాము, కానీ మేలు మాత్రం వచ్చేయాలి మనకు. ఎంత నంగనాచి భక్తులమో చెప్పలేమండి. నంగనాచి అంటే వేషధారులని, మళ్ళీ ఏదో కొత్త పదం అనుకోకండి, చింతలపూడోలు. అవి అర్థమైందా? అర్థం గ్రహిస్తున్నారా? దేవుని భయం ఎక్కడి నుంచి రావాలి? దేవుడు పుట్టించాలి. దేవుడు తన ఎడల మన లోపల తన ఎడల భయభక్తులు పుట్టిస్తాడట. ఆయన మూలం ఒకటి. రెండో మూలం చూపిస్తాను చూడండి. ఎక్కువ చెప్పను, సరిపోతుంది. ఎంత చెప్పాలంత చెప్తాను. చూడండి ప్రియులారా, 119వ కీర్తనలో మరో సోర్స్ ఉంది. 119వ కీర్తన 38వ వచనం చూడండి ఏముందో. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునిగా దానిని స్థిరపరచము. దేవుని భయమునకు రెండో మూలం దేవుని వాక్యం. మనం ఎంత బాగా దేవుని వాక్యం వింటామో, వింటూ దాన్ని ఆలోచించి మన జీవితంలో అన్వయించుకుంటామో, దానివల్ల మన లోపల దేవుని భయం ఉత్పన్నమవుతుంది, దేవుని భయం పుడుతుంది. అందుకనే సాతానుడు మన దేవుని వాక్యానికి దూరంగా చేయాలని వాడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కనుక దేవుని వాక్యానికి దూరం కాక శ్రద్ధగా వాక్యం విందాం. ఈరోజు వాక్యం గురించి సుమారు 1:25 చెప్పా. ఈరోజు ఉదయం దేవుని వాక్యంతో ఒక దేవుని బిడ్డ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండాలో ఏమండి, ఈరోజు ఉదయం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సరే అవన్నీ జ్ఞాపకం చేయలేను, కానీ దేవుని వాక్యం వలన మన లోపల దేవుని భయం పుడుతుంది. నేను ఎలా చెప్తాను, దేవుని భయమునకు రెండో మూలాధారం ఏంటంటే వాక్యమైన దేవుడే. వాక్యమైన దేవుడే. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూస్తారా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని, తర్వాత మాట చూడండి, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. చాలు తమ్ముడు, ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎడల భయభక్తులు అంటే? పరిశుద్ధాత్మను ఉత్పన్నం చేయాలంట. మెట్టుకు నాకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, దేవుని భయమునకు మూలాధారం ట్రయూన్ గాడ్, తండ్రి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు పని చేయాలి. వారు పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. మీరేమనుకోపోతా మా విషయం చెప్పనా? ఈరోజు దేవుని పిల్లలమైన మనం మనలోంచి వింటున్నారా, మనలోంచి దేవుని క్రియలు కనబడాలనుకుంటాం, మన ద్వారా దేవుని కార్యాలు జరగాలనుకుంటాం. అది తప్పని చెప్పడం లేదు, అది ఆశించడం తప్పేం కాదు. నీ ద్వారా దేవుని క్రియలు జరగాలి, నీ ద్వారా దేవుని కార్యాలు జరగాలన్నప్పుడు ముందు నీలో దేవుని క్రియ జరగాలి. నీలో క్రియ జరిగించిన దేవుడు నీ ద్వారా క్రియలు జరిగించలేడు. నీలో కార్యం చెయ్యని దేవుడు నీ ద్వారా కార్యాలు చేయలేడు. అర్థమవుతుందో నేను చెప్పే విషయం? కనుక తండ్రి అయిన దేవుడు, ఏమంటే కుమారుడైన దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియను జరిగిస్తే దేవుని భయభక్తులు పుడతాయి. నేను ఒక విషయం చెప్తాను, ఏమన్నా పోగొట్టుకుందామండి పర్వాలేదు ఈ లోకంలో, కానీ దేవుని భయమును మాత్రం పోగొట్టుకోవద్దు. ఆయనచుకుంటున్నాడు. సరే, దేవునికి భయపడే యోసేపుని గురించి పాప యుద్ధం నుంచి పారిపోయినాడు. ఇవన్నీ మీకు తెలిసిన పాత సంగతులే, అది నేను చెప్పాలనుకోవడం లేదు. ఏమంటే పొతిఫర్ భార్య దగ్గర నుంచి అతను పాపం చేయకుండా పారిపోయాడు. అతను దేవునికి భయపడేవాడు అనేది మీకు తెలిసిన విషయం, అది నేను చెప్పాలనుకోవడం లేదు. ఇప్పుడు యోసేపులో ఉన్న దేవుని భయం యోసేపుని ఎట్లా తయారు చేసిందో కొన్ని వచనాలు చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నాతో రెండు ఒక్కసారి ఆదికాండం 50వ అధ్యాయానికి రండి. ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా చదువుతాను, మీ గురించి చూడండి. ఇలా రాసి ఉంది 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. చాలు తమ్ముడు. యాకోబు మరణించాడు. యాకోబు కుమారులంతా యోసేపు దగ్గరికి వచ్చారు. నీ తండ్రి, అదే మన తండ్రి, తాను చావక మునుపు ఏం చెప్పినాడు అని అంటే, నీ దగ్గరకు వచ్చి మా అపరాధములు క్షమించమని వేడుకోమన్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చాము, మా అపరాధాలు క్షమించు అని ఆయన ఎదుట సాగిలపడ్డారు అన్నదమ్ములంతా. ఇదిగో మేము నీ దాసులమని వారు చెప్పి సాగిలపడితే, ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానమందున్నానా. అదేంటా మాట?
ఇప్పుడు చెప్తాను వినండి. ఈ మాట ఆయన అలా చెప్పడానికి గల కారణం ఏంటనంటే, నాయన బ్రతుకున్నంత వరకు యోసేపు మనల్ని బాగానే పోషించాడు. ఇప్పుడు నాన్న చచ్చిపోయినాడు గనక మన పోషించడం మానేస్తాడేమో అని భయపడే వీళ్ళు సాగిలపడి మా అపరాధమును క్షమించు అని వేడుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటనంటే, ప్రజలను పోషించువాడు దేవుడా ఒక నరుడా? చెప్పండి అమ్మా. 145వ కీర్తన 18-19 వచనాలు ఉంటుంది. సకల జీవులను పోషించువాడు ఆయన, పోషించువాడు దేవుడు. ఇప్పుడు యోసేపు జవాబులో నేను దేవుని స్థానమందున్నానా అని ఏడుస్తున్నాడే. ఎందుకు యోసేపు అలా ఏడుస్తున్నాడనంటే, వినండి, ఒరే అన్నయ్యలు, ఒరే తమ్ముడా, దేవుడు కదరా మిమ్మల్ని పోషించేవాడు, నేను పోషించడం మానేస్తానేమో అని మీరు భయపడి కదేలో అడుగుతున్నారు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? నేను దేవునికి భయపడవాడు, దేవుని చోట్లోకి వెళ్ళను. పోషించువాడు దేవుడు, నేను కాదు పోషించేవాడిని. నా ముందు ఎందుకు అలా సాగిల పడుతున్నారని ఏడుస్తున్నాడు. ఇంకో విషయం చెప్తాను. తీర్పు తీర్చువాడు ఎవడు చెప్పండి? దేవుడా నరుడా తీర్పు తీర్చేది? దేవుడు కదా తీర్పు తీర్చేది. వీళ్ళ అభిప్రాయం, నాయన ఉన్నంత వరకు మనకు తీర్పు తీర్చలేదు యోసేపు, నాయన చచ్చిపోయినాడు గనక ఇప్పుడు తీర్పు తీరుస్తాడేమని భయం. ఇప్పుడు నాయన బతుకున్నంత వరకు మనకు తీర్పు చేయలేదు, ఇప్పుడు నాన్న చనిపోయినాడు గనక ఇప్పుడు యోసేపు తీర్పు తీరుస్తాడేమో అని భయం. అందుకే యోసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానమందున్నానా? దేవుని చోట్లోకి వెళ్తానేంట్రా నేను తీర్పు తీర్చను. తీర్పు తీర్చువాడు దేవుడు, నేను దేవునికి భయపడవాడను. పోషించేవాడు ఆయన, నేను అనుకోవద్దు మీరు. తీర్పు తీర్చేవాడు ఆయన, నేను అనుకోవద్దు మీరు. నేను దేవుని స్థానానికి వెళ్తాననుకుంటున్నారా? నేను దేవునికి భయపడవాడను. ఇంకో విషయం చెప్తా, ఇంకొక ఐడియా ఏంటంటే, పగ తెచ్చుకునే పని దేవుందా మనుషుందా? రామపత్రే 12 అధ్యాయములు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని అన్నాడు. వీళ్ళంతా ఎందుకు వచ్చి ఇలా సాగిలి పడున్నారు అంటే, వీడు కూడా పగ సాధిస్తాడేమని భయం. యోసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానం అందున్నానరా, నేను పగ సాధిస్తాను అనుకుని వచ్చారేంట్రా? ఆయన పగ సాధించువాడు, నేనైతే పగ సాధించను అని చెప్పంటాడు. నేను దేవుని స్థానం అందున్నానా? నేను దేవునికి భయపడుతున్నాను. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటనంటే, యోసేపు తన గురించి తాను నేను దేవునికి భయపడవాడను అన్న సాక్ష్యం ఇచ్చుకోవడంలో అతను దేవుని భయముతో దేవుని స్థానాల్లోకి రాలా. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో చాలా మందికి దేవుని భయమును వదిలేసి మనం దేవుని చోట్లోకి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఎవరైనా పోషించబడ్డారనుకోండి, నేను ఎంత చేశానో, చేసింది ఆవగించంత అయినా చెప్పుకునే కబురు బండం అంత ఉంటాయిగా మనవి. ఎంత చేశానో, నీ వల్ల చేస్తే చెయ్యొచ్చు, నీ వల్ల జరిగితే జరగవచ్చు, కానీ దేవుని చోట్లోకి వచ్చేస్తున్నావేంటి? పోషించువాడు దేవుడే కదా, నేను పోషించానంటావేంటి? ఇది నీకు తగదు. అలాగని తీర్పు తీర్చడానికి తెగించేస్తున్నావు, దేవుని చోట్లోకి వచ్చేస్తున్నావేంటి? రావద్దు, అది ప్రమాదం. పగ తీర్చుకుంటానంటున్నావేంటి? పగ తీర్చుకునే పని దేవుంది. నేను పగ తీర్చుకుంటానని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని స్థానంలోకి వస్తావు. ఒక్క విషయం చెప్పి ముగించేస్తా. దేవుని స్థానం కావాలన్న బలమైన కోరిక కలిగిన వాడు సృష్టిలో ఒకడే. ఎవడు వాడు? మరి ఈరోజు దేవుని చోట్లోకి వెళ్దామని నువ్వు అనుకుంటే, నేను పోషించాను, నేను తీర్పు తీరుస్తాను, నేను పగ సాధించుకుంటాను అని అంటున్నావంటే నీ తెలియకుండానే దేవుని సీట్లోకి వచ్చేస్తున్నావు. ఈరోజు క్రైస్తవులకి భయం లేక మనకు తెలియకుండానే దేవుని స్థానానికి వచ్చి కూర్చుంటున్నారు. అది ఎంతో ప్రమాదం ప్రియులారా. యోసేపుకి అది బాగా అర్థమైంది. దేవుని చోటేదో తెలుసు, దేవుని ఎదుట తన చోటేదో తనకు తెలుసు. అందుకే అంటున్నాడు, నేను దేవునికి భయపడవాడను. ఇప్పుడు చెప్పండి ఈ మాట. ఇందాక అడిగాను స్టార్టింగ్ లో, ఏమండి ఈ స్థలములో ఏమండి రాజా తమ్ముడు పెట్టిన మీటింగ్ లో దేవునికి భయపడేవారు ఎంతమంది ఉన్నారంటే కొన్ని చేతులు లేచాయి. భయపడుతున్నామని కొంచెం పెదాలు కూడా పలికాయి. గుర్తులున్నాయా? మూలాలు అక్కడి నుంచే ఉంచాయా దేవుని భయ మూలాలు? అలాగని ఈ సాక్ష్యాలతోనే మనం బ్రతుకుతున్నామా? కనుక ఇవన్నీ లేనప్పుడు ఇలా అడగడం మంచిదేమో. దేవా, నీ భయము నాకు నేర్పించవా?
నీ భయము నాకు నేర్పించు, నీ భయముతో బ్రతకడం నాకు నేర్పించు నాయన. నేను ఎందుకు ఒక మాట అన్నాను, ఏదన్నా కోల్పోండి పర్వాలేదు, కానీ దేవుని భయమున మాత్రం కోల్పోవద్దు. భయము లేదు కాబట్టి ప్రేమిస్తున్నానంటే ఏమన్నారు? ఏం ప్రేమించావు? నా నామం నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టాం? నా బలిపీఠను అపవిత్రపరుస్తున్నారంటే ఏం అపవిత్రపరిచాం? మీ మాటలతో నన్ను ఆయాసపడుతున్నారంటే ఏం ఆయాస పెట్టాం? మీరు నా తట్టు తిరగనంటే ఏ విషయంలో తిరగమంటావు? నా దగ్గర దొంగిలించారంటే ఏ విషయంలో దొంగిలించాం? మీ గర్వపు మాటలతో బాధ పెడుతున్నారంటే ఏం గర్వపు మాటల పలికాం? ఇవన్నీ చూపించేశాను మీకు. వీళ్ళకి దేవుని భయం ఉందంటారా? అందుకని అంటాడు ఇక్కడ మీతో మాట్లాడిక 400 years 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడమే మానేశాడు. లాస్ట్ ప్రాఫిట్, చివరి ప్రవక్త, చివరి పుస్తకం, చివరి ప్రసంగాలు అయిపోయినాయి అంతే. దేవుడు కనికరించ మళ్ళీ విజిట్ చేశాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా తప్ప ఇవ్వండి, అంతవరకు వాళ్ళకి దేవుని ప్రత్యక్షత లేకుండా పోయినాయి. అలాంటి పరిస్థితులే మళ్ళీ క్రైస్తవ సంఘానికి వస్తుందేమో అని భయమేస్తుంది. అదే చెప్పాను మీకు ఇదివరకు. ఆ రోజున బాలుడైన సమయాలు ఉన్న రోజుల్లో ఏదైతే సంభవించిందో ఆ దినములలో యెహోవా ప్రత్యక్షతలు అరుదుగా సంభవిస్తున్నాయంట. అలాంటి రోజులే మళ్ళీ వస్తాయేమో. కనుక ఈ రోజు నేను అంటాను, వ్యక్తులుగా మనం భయపడితే దేవునికి, ఆ భయం మన కుటుంబానికి వస్తే, మన కుటుంబం దేవుని భయంతో ఉంటే, ఆ భయం ఆ కుటుంబ సంఘానికి వస్తుంది కదా, సంఘానికి వస్తే, సంఘానికి దేవుని భయం వస్తే, చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయం దానికి అదే వస్తుంది. ఈ రోజున భయం విడిచి బ్రతుకుతున్న సమాజంలో దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతూ ఉండడం అదెంతో దురదృష్టకరం. అర్థమైందో వ్యర్థమైందో? ఇప్పుడు చెప్పండి, ఏమండి, నేను మీకు తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులైతే, నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఇక్కడున్నాను అని చేయి చూపగలమా? గుర్తులున్నాయంటారా? సంతృప్తి, పరిశుద్ధత, చెడుతనాన్ని విసర్జించడం, చెడుతనాన్ని అసించుకోవడం 4 చేతనవుతున్నాయా? సరే, ఉన్న నీ లోపల నా భయం తండ్రైన దేవుని యొద్ద నుంచి, వాక్యమైన దేవుని యొద్ద నుంచి, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుంచి, ఒక సేవకుని యొక్క తర్ఫీదులోంచే నీ లోపలికి దేవుని భయం వచ్చిందా? ఒకవేళ దేవుని భయం ఉంటే దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? నీకు నువ్వు సాక్ష్యం ఇచ్చుకోగలుగుతావా? ఈ వాక్య సారాంశం అంతా పట్టుకొని ప్రియుల దేవుని భయం ఉంది అని అనిపిస్తే స్తుతించి వెళ్దాం మనం. దేవుని భయం లేదు అనిపిస్తే, ప్రభా నీ భయం నాకు నేర్పించవా, నాలో నీ భయమును పుట్టించవా, నీ భయముతో నీ కొరకు బ్రతకడం నేర్పించండి అని వేడుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు ఇవి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడో భయం విడిచి బ్రతికిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. పైనుంచి భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘం అంతటినీ చూడండి. శాఖలతో మనకు సంబంధం లేదు, ప్రాంతంతో మనకు సంబంధం లేదు, స్థాయిలతో మనకు సంబంధం లేదు. పైనుంచి ప్రభు సార్వత్రిక క్రైస్తవ సంఘమంతటిని చూస్తున్నప్పుడు అందులో మన సంఘాలు, మన కుటుంబాలు, మనం దేవుని భయముతోనే బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందా? గురుతులా కనబడడం లేదు. ఆ మూలాల్లోంచా దేవుని భయం రాలేదు. దేవుడు సాక్ష్యం ఇవ్వలేనట్టు, మనము సాక్ష్యం చెప్పుకోలేనట్టుగా మనం ఉండగా, ప్రియులారా, కాలం మనల్ని తోసుకుని పోతుంటే కొట్టుకుపోతున్నాం. కాలం మనల్ని త్రోసుకుపోతుంటే కొట్టుకుపోతున్నాం. ఒక రోజున ప్రభు సముఖమందు నిలబడిన రోజున సిగ్గుపడనక్కరలేని ముఖాలతోనే కనబడతామా, లేక సిగ్గుపడే ముఖాలతో నిలబడవలసి వస్తుందా? ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు భయపడే వారు ఎక్కడున్నారు అని నువ్వు అడుగుతున్నావు. దానికి జవాబు చెప్పే స్థితిలో నా జీవితం కనబడడం లేదు.
నీ భయము పుట్టించవా అని వేడుకుందాం. లేదు ప్రభా, నాలో నీ భయం ఉంది, నేను అబ్రాహాములాగే బ్రతుకుతున్నా, యోసేపులాగే బ్రతుకుతున్నా, నేను దేవునికి భయపడుతున్నాను అని చెప్పగలిగితే కూడా సంతోషమే. దేవుని భయం ఉంది అనిపిస్తే స్తుతించి వెళదాము. భయము లేదు అనిపిస్తే సంతాపపడి వేడుకొనైనా ఈ స్థలం నుంచి వెళదాం. యెహోవా యందలి భయం అదెంతో పవిత్రమంట. అదే క్రైస్తవ జీవిత సారాంశం. భయభక్తులు కలిగిన అబ్రాహాము సాక్ష్యం పొందాడు. భయభక్తులు కలిగిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. భయభక్తులు కలిగిన యోబు దేవుని సేవకుడని సాక్ష్యం పొందాడు. భయభక్తులతో బ్రతకడమే మానవ కోటిక పరమవిధి అని సొలొమోను చెప్పాడు. కానీ ఈ రోజున ఆ భయము విడిచి మనం బ్రతుకుతున్న తీరు అర్థం చేసుకుని ఆయన వేడుకుందాం, కనికరమం కోరుకుందాం. ఇంకా రేపున్న ఒక్క దినం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మేమంతా నీ పిల్లలం. మీరు పిలవగా ఈ చోటుకు వచ్చాం. మేము అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఇక్కడికి రాలేదు, మీ ప్రణాళికలోనే వచ్చామని మేము నమ్ముతున్నాం. నీ వాక్యం మా ముందుకు వచ్చింది. నీ వాక్యం వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితాలు చూసుకున్నప్పుడు ఎక్కడో నీ భయముని విడిచి బ్రతుకుతున్నాం. పరిశుద్ధత లోపించింది, సంతృప్తి లోపించింది. చెడుతనం విసర్జించడం మాకు రావటం లేదు. లోకములో ఉన్న చెడును అసహించుకోవడము మాకు రావడం లేదు. కనికరించు నాయన, మాలో నీ భయమును పుట్టించండి. మేమెప్పుడూ నీ స్థానంలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడండి. అబ్రాహాము లాంటి అద్భుతమైన అనుభవాలు నాకు మాకు ప్రసాదించండి. ఇక మా ముందున్న ఒక్క దినపు కూడికను దీవెనకరంగా జరిగించమని ఆసక్తితో వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. చాలా దినముల తర్వాత మా ప్రియులను కొంతమందిని మళ్ళీ చూచే తరుణం ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని, మేలుతో నింపమని, రేపటి దినం కొరకు సిద్ధపరచుదరని తమ్ముడు రాజా తన సంఘం కుటుంబం పేరు పేరున వారిని ఆశీర్వదించి వాడుకొనమని యేసు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.